బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జున్ గారు, అలాగే వీళ్ళందరినీ కలగలిపి డైరెక్షన్ చేసిన యండమూరి వీరేంద్రనాథ్ గారి మూవీ చూస్తారా? అంటే ఇక్కడ ప్లే బటన్ లేదు, మీరు అందరూ అరిస్తే అదే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. Now, with your round of applause, with a standing, let's invite our Guru, Yandamuri Virendranath. తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సారు రాసిన పుస్తకం లేని ఇల్లు లేదు. చిరంజీవికే మెగా స్టార్ అని బిరుదు ఇచ్చిన మా స్టారే యండమూరి గారు. వెరీ హ్యాపీ. You have been blessed, boss. Sir, over to you, sir. ఈరోజు చిరంజీవి చెప్పిన ఉపన్యాసానికి కంటిన్యూషన్ నాది. సాధించలేము అనుకుంటే సాధించలేము, సాధించగలం అనుకుంటే కనీసం సగం సాధిస్తామని చెప్పాడు చిరంజీవి. మై టుడేస్ టాపిక్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. ఒక అబ్బాయి 10 ఏళ్ల వయసులో 8 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆ అబ్బాయి పేరు సుబ్బారావు అనుకుందాం. మరి ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అంటే బాగోదని చెప్పి గ్రాడ్యుయేషన్ వరకు ఆగాడు. గ్రాడ్యుయేషన్ అయిపోతున్నప్పుడు చేద్దాం అనుకున్నాడు, కానీ సంపాదన లేకుండా ఐ లవ్ యూ అంటే బాగోదని సంపాదన వచ్చే వరకు ఆగాడు. సంపాదన వచ్చిన తర్వాత నేను ఈ మాట చెప్తే మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని సంపాదన వచ్చే వరకు ఆగాడు. ఈ లోపల అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇతను పెళ్లి చేసుకోలేదు. హిజ్ లవ్ వాజ్ గ్రేట్. ఇంకో 50 సంవత్సరాలు గడిచినాయి. ఆ అమ్మాయి చచ్చిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమించాను, 65 సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంది, ఈ మాట నాకు 8 ఏళ్ల వయసులోనే చెప్పుంటే ఇంకో రకంగా ఉండేది కదా, నీ ఓటమికి నువ్వు కారణాలు వెతుక్కుంటూ వచ్చావు 65 సంవత్సరాల పాటు అని. ఆ అమ్మాయి పేరు పిఎస్. పిఎస్ అంటే పబ్లిక్ స్పీకింగ్. చిరంజీవి చెప్పాడు, ఉన్నాడా వెళ్ళిపోయాడా? చిరంజీవి చెప్పాడు, అన్లెస్ యూ ప్రాక్టీస్ నథింగ్ విల్ కమ్ టు యూ అని చెప్పి. దాదాపు 35 సంవత్సరాల క్రితం నేను పబ్లిక్ స్పీకింగ్కి చాలా భయపడేవాడిని. ఖమ్మంలో ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఫస్ట్ టైం నేను మీటింగ్లో మాట్లాడాల్సి వచ్చింది. బ్రెయిన్లో కార్టిజాల్, నెగిటివ్ కార్టిజాల్ అని ఉంటుంది. జనాల్ని చూసినప్పుడు అది బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియదు, చెమటలు పడతాయి. దాని నుంచి బయటపడాలంటే ఒకటే, ప్రాక్టీస్. ప్రాక్టీస్. మీరందరూ కాగితాలు, చిన్న చిన్న పేపర్స్, పెన్స్ తెచ్చుకుంటే నేను ఒక 12 పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు కింద పడతాం, మళ్ళీ లేస్తాం, నేర్చుకుంటూ ఉంటాం. ఒకసారి సైకిల్ మొదలుపెట్టిన తర్వాత ఆ అచీవ్మెంట్, దట్ ఈస్ గ్రేట్. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మా ఇంపాక్ట్ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలామంది వింటున్నారు. ఎవరు ఎంతవరకు బాగుపడ్డారో, వినేసి బాగానే ఉంది, లంచ్ ఫ్రీగా పెట్టారు కదా అని అనుకుంటున్నారో మాకు తెలియట్లేదు. ఐ వాంట్ 2 boys and 2 girls onto the stage. ఇప్పటివరకు సాధారణంగా స్టేజ్ మీదకి రాని వాళ్ళు అయితే బాగుంటుంది. ఈ నలుగురిలో చిన్న కాంపిటీషన్ పెట్టి సీక్రెట్ మెడిటేషన్ చేయండి, కీప్ ఆన్ రిహార్సల్. నెక్స్ట్ పాయింట్, స్పీచ్ మీద, స్టేజ్ మీద నడిచేటప్పుడు హుందాగా నడవండి, భయంగా నడవద్దు. చాలా హుందాగా నడిచి మైక్ దగ్గర ఆగిన తర్వాత కీప్ ఫర్ 1 minute సైలెన్స్. ఆ 1 minute సైలెన్స్ అంటే మరీ ఎక్కువ సైలెన్స్ వద్దు, కొంచెం సైలెంట్గా ఉండండి.
ఆ సైలెంట్గా ఉన్నప్పుడు ఆడియన్స్ మీ గ్రిప్లోకి వచ్చేస్తారు. తర్వాత నవ్వండి. నవ్వినప్పుడు బ్రెయిన్లో సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. ఆ సెరోటోనిన్ కార్టిజాల్కి ఎగనిస్ట్గా పనిచేస్తుంది, టెన్షన్ తగ్గిపోతుంది. ఆల్వేస్ వాక్, హుందాగా నడవండి. ఒక స్మైలింగ్ ఫేస్తో ఉపన్యాసాన్ని ప్రారంభించండి. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. ఇనిషియేటింగ్ ది స్పీచ్. స్పీచ్ మొదలుపెట్టేది ఎప్పుడైనా సరే అపాలజీతో స్టార్ట్ చేయకండి. ఈరోజు నా గొంతు బాగాలేదు, నాకు టెంపరేచర్ ఉంది, లేకపోతే సంథింగ్. డోంట్ స్టార్ట్ యువర్ స్పీచ్ విత్ అన్ అపాలజీ. స్టార్ట్ విత్ ఎ స్మైల్. ఉపన్యాసంలో ఎప్పుడైనా సరే మీ విద్వత్తు 1 minute తెలిసిపోతుంది ఆడియన్స్కి. ఒక జోక్తో కానీ, ఒక దేశభక్తితో కానీ, ఒక స్లోగన్తో కానీ ఉపన్యాసాన్ని స్టార్ట్ చేయండి. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీ వెనక అతని భార్య ఉంటుంది అని స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జనం చప్పట్లు కొడతారు. కోర్స్ కొంతమంది కొట్టరు అనుకోండి, బట్ జనం కొడతారు. నిన్న రాత్రి ఒక చెప్పుకోకూడని సంఘటన జరిగింది నా జీవితంలో. నేను మా ఆవిడతో కలిసి భోంచేస్తూ ఉంటే, ఈరోజు ఆవిడ ఇంటికి వెళ్తారా మీరు కనీసం అంది. తింటున్న ముద్ద ఆగిపోయింది. ఆవిడ వైపు కొంచెం గిల్టీ కాన్షియస్ ఫీలింగ్తో చూశాను. నేను చెప్తున్నా కదా వెళ్ళండి వాళ్ళ. ఎన్ని రోజులైందో తెలుసా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు? నేనే చెప్తున్నా కదా వెళ్ళమని, వెళ్ళండి అంది. కొంచెం గిల్టీగా చూశాను. వెళ్ళండి ప్లీజ్. వెళ్ళేటప్పుడు రాత్రి అక్కడ ఉండిపోండి పర్లేదు, నేనేం అనుకోను, ఉండండి అక్కడ, రేపు వెళ్ళండి తప్పకుండా. రేపు మదర్స్ డే అండి. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంతకాలం అయింది మీరు? నేను చెప్తున్నా కదా రాత్రి అక్కడ ఉండండి. చూడండి, ఉపన్యాసం స్టార్టింగ్లో వీడేం చెప్తాడా అని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. మదర్స్ డే అనేసరికి చప్పట్లు కొట్టాలనిపించింది. సో యువర్ స్పీచ్ బిగినింగ్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. స్పేసింగ్ అంటే చిరంజీవి ఉపన్యాసం ఇచ్చాడు కదా, చాలా గొప్ప గొప్ప పాయింట్స్ ఎన్నో చెప్పాడు. నేనే చప్పట్లు కొడదాం అనుకున్నాను, కానీ చప్పట్లు కొట్టడానికి చెయ్యి ఎత్తే లోపల అతను నెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ చేసాడు. నాకు స్కోప్ ఇవ్వాలి చప్పట్లు కొట్టడానికి. ఎప్పుడైనా మంచి వాక్యం చెప్పినప్పుడు ఆగండి, జనం చప్పట్లు కొడతారు, కొందరైనా కొడతారు. అప్పుడు కొంతమంది కొట్టరు. అప్పుడు అనండి, నేను కాకినాడలో సరస్వతీదేవి టెంపుల్ కట్టాను, ఆ సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎవరైతే చప్పట్లు కొట్టలేదో వాళ్ళు 3 సంవత్సరాల్లో చప్పట్లే కొట్టలేని వాళ్ళు కాబట్టి సంసార సుఖం కోల్పోతారు అనండి. అప్పుడు అందరూ చచ్చినట్టు కొడతారు. ఇంకా కొట్టని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ సంసార సుఖం కోల్పోయిన వాళ్ళు అనమాట. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు గ్రాబ్ ది ఆడియన్స్. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మీ ఫేస్ ఫీలింగ్స్ని చూస్తూ ఉంటారు జనం. కరుణ గురించి మాట్లాడాల్సినప్పుడు కరుణగా మాట్లాడండి. ఆవేశం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడండి. నా జెండా హిమాలయ పర్వతాల్లో ఉవ్వెత్తుగా ఎగరాలి. ఆ బిచ్చకెత్తే చలికి వణుకుతూ ఉంటే ట్యాంక్ బండి మీద నా హృదయం, ఆ బిచ్చకెత్త ట్యాంక్ బండి మీద ఉండకూడదండి. ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ ఎక్స్ప్రెషన్ అండ్ డైలాగ్ షుడ్ బి జంబుల్డ్. దిస్ ఈజ్ నెక్స్ట్ పాయింట్. గ్రిప్. జనానికి ఎక్స్ప్రెషన్తో పాటు గ్రిప్ కూడా ఉండాలండి. మేము దూరదర్శన్ యాంకర్స్కి చెప్తూ ఉంటాం, మొదట్లో యాంకరింగ్కి మేము ఇచ్చేవాళ్ళం స్పీచెస్, ముఖ్యంగా దూరదర్శన్. నవ్వుతూ చెప్పండి అమ్మా, ఎందుకంత సీరియస్గా చెప్తారు? వార్తలు చదివేటప్పుడు చాలా సీరియస్గా చదువుతారు, నవ్వుతూ చదవండి అమ్మా అంటూ ఉంటాం. ఆవిడ వస్తుంది మైక్ ముందు, ఈరోజు భారతదేశం ఆస్ట్రేలియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గింది అని చెప్తుంది. నెగ్గింది ఎవరు? భారతదేశం కదా. నవ్వుతూ చెప్పాలి కదా. అప్పుడు గుర్తొస్తుంది, ఎండమూరి నవ్వుతూ చెప్పమన్నాడు కదా, అప్పుడు నవ్వుతుంది. ఈరోజు కాశ్మీర్లో 10 మంది దుర్మరణం. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు సీరియస్గా చెప్పాలి అనేది
ఆడియన్స్ని గ్రిప్లో పెడుతుంది. నెక్స్ట్, వ్యాలంటైన్స్ డే స్పీచ్ అకేషన్. వ్యాలంటైన్స్ డే ఇచ్చినప్పుడు అలాగ రొమాంటిక్గా మాట్లాడాలి. నీ ఆడియన్స్ ఎవరు? కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లల, యూతా, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళ? యూత్గా మాట్లాడుతున్నాం అనుకో, ఈరోజు వ్యాలంటైన్స్ డే, నవ్వండి. మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే దిస్ ఇస్ ద బెస్ట్ అకేషన్. ఒక గొలవ పువ్వు తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ యూ అనండి. ఆ అమ్మాయి పువ్వు తీసుకొని అలా వెళ్తూ మీ వైపు తిరిగి నవ్వుతుంది. గుడ్. లేదంటే మీరంటే ఇష్టం లేకపోతే ఆ పువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పువ్వు తీసి చెవిలో పెట్టుకోండి, ఇంకో అమ్మాయిని వెతుక్కోండి. ఇలా చెప్తూ ఉంటే బాగుంటుంది. ఇదే మనం ఖమ్మంలో నక్సలైట్స్కి చెప్తున్నాం ఆ రోజు వ్యాలంటైన్స్ డే. ఈరోజు మీరు ఎవరన్నా అమ్మాయిని ప్రేమిస్తే గులాబీ పువ్వు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పామనుకోండి, అక్కడే షూట్ చేసి చంపేస్తారు మనం. వాళ్ళు పోరాడుతున్నది ఒక కర్తవ్యం కోసం, ఒక ఎయిమ్ కోసం. వాళ్ళకి ఇలాంటివి పనికిరావు. సో ఆల్వేస్ రిమెంబర్ ఫర్ హూమ్ యు ఆర్ స్పీకింగ్. నెక్స్ట్ పాయింట్ ఈస్ కీ నోటింగ్. పాయింట్స్ని చదివి చెప్పడం మంచిది కాదండి. ఇప్పటికి కూడా నేను కాగితం పెట్టుకుంటాను. ఓన్లీ పాయింట్స్, కీ నోటింగ్. రాముడు, లక్ష్మణుడు, అడవి, సీత, రావణాసురుడు, శూర్పణఖ, ఇలా పాయింట్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫ్లోస్. ఆల్వేస్ మేక్ ఏ కీ నోటింగ్ ఇన్ యువర్ మైండ్. ఆ కీ నోటింగ్ ప్రకారం చెప్పండి. టైం ఫ్యాక్టర్. చాలామందికి దుర్గుణం ఏంటంటే ఎంతసేపు మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. ఐ హ్యావ్ ఏ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ టాకింగ్ టు ద ప్రెసిడెంట్. అధ్యక్షుడు ఉంటాడు మీటింగ్లో. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు అడిగి ఎంతసేపు మాట్లాడాలి అని చెప్పి 20 minutes అన్నాడు. కరెక్ట్గా 16 minutes నేను మాట్లాడతాను, 4 minutes వాళ్ళు మాట్లాడతారు, 20 minutesలో ఎండ్ అయిపోతుంది. మనకి మైక్ దొరికింది కదా, మనకి నచ్చిన టాపిక్ కదా అని నెక్స్ట్ స్పీకర్ ఏడుస్తున్నంత కాలం మాట్లాడకూడదు. క్లోజ్ ఇట్ అకార్డింగ్ టు ద టైం. లాస్ట్ పాయింట్ ఈజ్ హితం అండ్ ప్రియం. బిజినెస్ స్కూల్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఎక్కువ హితం ఉండాలి. ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, మర్కంటైల్ లా అంటే ఏంటి, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పాలి. అదే 8వ క్లాస్ పిల్లలకు చెప్పినప్పుడు ప్రియం ఎక్కువ ఉండాలి. ఎక్కువ జోకులు, నవ్వించటం, చప్పట్లు కొట్టడం, ప్రియం ఉండాలి. ఏ పర్సంటేజ్లో హితం ఉండాలి, ఏ పర్సంటేజ్లో ప్రియం ఉండాలి అని తెలిసిన వాడే కరెక్ట్ స్పీకర్ అవుతాడు. హితం ఎక్కువైతే బోరు కొడుతుంది, ప్రియం ఎక్కువైతే ఇందుక ఎండమూరి పిలిచింది అనిపిస్తుంది. దీనికన్నా ఏ బ్రహ్మానందాన్నో కోట శ్రీనివాసనో పిలిస్తే ఇంకా ఎక్కువ నవ్విస్తాడు కదా అనిపిస్తుంది. సో బెస్ట్ పాయింట్ ఈజ్ హౌ టు కంబైన్ హితం అండ్ ప్రియం. చాలా షార్ట్ స్పీచ్ ఇది, బట్ ఈ 12 points మీరు గుర్తుపెట్టుకుంటే యూ విల్ బికమ్ అన్ అద్భుతమైన స్పీకర్ తయారవుతాడు. కొంచెం వణుకుంటుంది. స్పీచ్ ఎలా అవాయిడ్ చేయాలి అనే కారణాలు వెతుక్కోవట్లోనే మన జీవితం అంతా అయిపోతుంది. డోంట్ డూ దట్. స్టార్ట్. ఇంకా వస్తారు ఎవరన్నా స్టేజ్ మీదకి? ఎవరు చేయట్లేదు. ఇంతేనా? నేను అనుకున్నాను అద్భుతమైన స్పీచ్ ఇచ్చాను, ఒక 200 మంది చేతులు ఎత్తుతారేమో అనుకున్నాను. మిమ్మల్ని రాకుండా చేస్తున్నది ఎవరు? ఇప్పుడు 1 గంటకి లంచ్ ఉంటుంది, భోజనం చేస్తాం, పడుకుంటాం. మళ్ళీ రేపు వస్తుంది, రేపు భోజనం చేస్తాం, పడుకుంటాం. జీవితం ఎండ్ అయిపోతుంది. 72 ఏళ్ల వయసులో ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీలో కొంతమందినైనా మోటివేట్ చేయడానికి. నేను కూడా భోజనం చేద్దాం, పడుకుందాం అనుకుంటే ఈ వయసులో నేను ఇక్కడ రాకల్లా. ట్రై ఫర్ సంథింగ్. షల్ వి స్టార్ట్ విత్ దెమ్? ఎస్ ఆర్ నో? ఇంకా గట్టిగా ఎస్. నాగేశ్వర ఎక్కడున్నాడు? వాళ్ళలో ఒకళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్. మనం నోట్ చేసుకో. మొత్తం 5 ఉన్నారు. 5 ఎవరు బాగా మాట్లాడారో నువ్వే డిసైడ్ చేయాలి. ప్లీజ్, వన్ ఆఫ్ యూ కమ్. పేరు చెప్పమ్మా ముందు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మైక్ ఎప్పుడైనా సరే పెర్పెండిక్యులర్ టు యువర్ బాడీ ఉండాలి, నాట్ ప్యారలల్ టు యువర్ బాడీ. బాబు అర్థమైంది నేను చెప్పింది? ఎలాగా? నాకేం అర్థం అది ప్యారలల్, పెర్పెండిక్యులర్ ఉండాలి. ఇట్లా ఇట్లా చూ, ఇది ఇట్లా. ఓకే, దిస్ ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈస్ సమీర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ మెడ్ప్లేస్ ఫార్మసీ.
అంటే చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. నేను మెడ్ప్లస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ప్రిస్క్రిప్షన్ డిపార్ట్మెంట్లో. మాది ఒక నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని తెలుగు మీడియం ప్యూర్లీ. ఇప్పుడు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను కంటిన్యూస్గా తెలుగు మీడియం. ఇప్పుడు కూడా నేను నాది స్టడీ చేయడం అనేది అంటే నాది నార్మల్ స్కూల్లో చదివాను, అందరిలాగే చదివాను. దాని తర్వాత నేను ఇంటర్ ఎప్పుడు కూడా కాలేజ్కి వెళ్ళలేదు రెగ్యులర్గా. ఆ తర్వాత ఏదైనా వర్క్ చేసుకుంటూ మా మమ్మీకి హెల్ప్ చేయడం. యాక్చువల్గా ఏంటంటే మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు అన్నట్టు. మా మమ్మీ చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని. తర్వాత మా పెద్దమ్మ వలియాంబి ఇంకా మా పెద్దనాన్న రసూల్ నన్ను మా అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నారు చిన్నప్పుడే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 4 years. అప్పటి నుంచి మా పెద్దమ్మ పెద్దనాన్న నన్ను పెంచారు. అక్క నన్ను చదివించారు. 10th వరకు మా పెద్దమ్మ పెద్దనాన్నే. నేను ఇప్పుడు ఇట్లా నిలబడి ఉన్నానంటే జస్ట్ మా పెద్దమ్మ ఇంకా మా పెద్దనాన్న, మా బావ యూసుఫ్ ఇంకా మా అక్క రాబియా, వాళ్ళ వల్లే ఇలా ఉన్నాను. ఇంకా 30 seconds ఉంది బాబు. ఇంకా స్టడీ వరకు మా పెద్దమ్మ పెద్దనాన్న చదివించారు. తర్వాత నా నాలెడ్జ్ నా స్కిల్స్ పెంచింది మా బావ యూసుఫ్. నేను ఒక 5 years నుంచి మార్నింగ్ లేచి పేపర్ వేస్తాను, పేపర్ బాయ్ లాగా. అది మా బావ నేర్పించారు నాకు. మా బావ దగ్గర ఎంత నేర్చుకున్నానంటే అసలు ఎలా జీవించాలి, మా బావ అసలు మా బ్లడ్లోనే వచ్చింది నాకు అసలు. 5 seconds. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఏదైనా చేయాలనుకుంటే నేను ఇప్పుడు మెడ్ప్లస్లో వేస్తున్నాను. నాకు కొంచెం ఆ వర్క్ నచ్చట్లేదని నేను మా సార్ మా హెడ్ మాకు జాఫర్ సార్ అన్నట్టు. థ్యాంక్ యూ బాబు. బాస్, మీకు నచ్చిన పని చేయండి బాస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జాలీగా చేయండి, హ్యాపీగా చేయండి. Hello. My dear brothers and sisters, who wants to make impact on India? Very good afternoon to all. My name is Sampath. I would like to speak on something like planning and execution. So, how many of you want to be successful in your career or in your place or whatever you do? How many of you wants to success? Please raise your hands. Yeah, everybody wants success. That's why we are here. Okay. So now my topic is on 3 things: why, how, and when. Why, how, and when. So these 3 words are very important in our life. These 3 words will give you the enough information to proceed or perceive your dreams. If you, you may think, okay, why we need these 3 words to perceive our dream or our career. The first thing, why. Why will give you the reason to perceive your dream. Why I have to become an IPS. Why I have to become a successful entrepreneur. Why I have to work very hard to gain the success. That will give you a reason. The second one is how. How will give you, how can I proceed with my, how can I achieve my dream. It will give you a plan. You can able to derive a plan from how question, how can I achieve, how can I develop something, how can I speak, how can I do. So this will give you a approach to achieve your success. And the last one is when. When will give you, when you need to do the things, when you need to work on. You need to put a time for it and you need to work on it. Thank you very much. Good afternoon everyone, I'm Shahina Begum and today I decided to talk about my experience with English. Oh, I'm a student, I'm a freelance writer, I'm an entrepreneur, that's it. So, what I want to talk about is my experience with English. English language is important. We have heard Dr. A. Chiranjeevi sir speak about the importance of English for a long time, right? Now, what my experience is that I started long ago. When I was in school, my school teachers forced me to learn English. And now, right now, I'm doing my graduation final year
and I work as a freelance content writer. I think that it is because of the training I received in school regarding English language that I'm able to earn today, and I'm able to live the kind of lifestyle I'm leading because of the training and learning I did when I was in school. So that is what I wanted to talk about. Thank you. 1 minute మిల్చారు. ఇట్స్ అప్ టు యూ. Hi friends, good afternoon. My name is Manjula. I am working as a special educator. Special teacher because I have a CP child. So that's why I am working in that field. నేను ఏం మాట్లాడతానంటే బిఫోర్ ఇంపాక్ట్ అండ్ ఆఫ్టర్ ఇంపాక్ట్. సో నేను మీలాగే అక్కడ 2014లో కూర్చున్నాను, ఎగ్జాక్ట్లీ ఆ మిడిల్ చైర్లో అక్కడ కూర్చున్నాను సార్. నేను కూర్చొని అసలు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాను బికాజ్ ఇది 2019 కాబట్టి. 14లో అక్కడున్నాను, 19లో ఇక్కడున్నాను. ప్లీజ్ సారు నాకు ఏమంటారు ఎండమూరి సార్ అవకాశం ఇచ్చారు నాకు. నేను యాక్చువల్గా నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి గిఫ్టెడ్ చైల్డ్, మా డాటర్ నాకు గిఫ్ట్ చైల్డ్. నేను ఆ ఫీల్డ్లోనే వర్క్ చేయాలని నాకు తెలియదు అసలు. అందులో ఉన్న నేమ్స్ కూడా నాకు తెలియదు, ఎంఆర్, సిపి, హెచ్ఐ అసలు ఏది కూడా నాకు తెలియదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను నేను కూడా. హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ పర్పస్లో ఇక్కడ సెట్ అయిన తర్వాత పాపకి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేకుండా అసలు అంటే పాపను బాగు చేసుకోవడం అనేది నా ఇంటెన్షన్ యాజ్ ఏ మదర్గా. ఏ విధంగా బాగు చేసుకోవాలో అర్థం కాలేదు. సో నేను ఇంకా నా కొలీగ్స్, ఫ్రెండ్స్ అలా సలహా తీసుకొని ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉందో కనుక్కొని పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు సిపి చైల్డ్ అంటే మంచం మీద ఉన్న పాప ఇప్పుడు నడవగలుగుతుంది బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఎఫర్ట్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ టోటలీ. బట్ 2014లో ఒక పెద్ద ఏమంటారంటే అలా వరద వచ్చేసింది నా ఫ్యామిలీలో. అది నేను కొంచెం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి నాకు మా ఆఫీసర్ చెప్పారు, అక్కడ ఇంపాక్ట్ ఉందమ్మా, మీరిద్దరు వెళ్ళండి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు. సో నేను 14లో ఇక్కడికి వచ్చి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో నేను 3 days అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సార్ వెళ్ళిపోమని అంతవరకు నేను ఇక్కడే కూర్చొని అది విన్నాను. తర్వాత 3 yearsలో నాకు మంచి మెరాకిల్ జరిగింది నా లైఫ్లో. ఏంటి అంటే థ్యాంక్ యూ. ఓకే, ఏంటి అని అంటే ఇంపాక్ట్ రావడము అనేది అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అప్పుడు నేను ఒక్కొక్కరు స్పీచ్ వింటూ ఉంటా, అసలు నేను చేస్తుంది ఏదో తప్పులా అనిపించింది నాకు. ఎందుకంటే ఇది కాదు నా లైఫ్, ఇంకేదో ఉంది అనేసి ఒక్కొక్క దాని గురించి నేను సక్సెస్ చేయాలనుకున్నాను. మా అమ్మాయిని బాగు చేశాను, మా చిన్న అమ్మాయిని చదివిస్తున్నాను. ఈ విధంగా నేను ప్రజెంట్ అమెరికా వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. Hi everyone. No energy. I need your answer. What is the question? Hi, I said hi and there's no reply from you. Yes. Okay. సార్ ఇక్కడికి పిలిచి నన్ను ఏం మాట్లాడమన్నారో నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ నా నుంచి నేనేమనుకుంటున్నానో నేను చెప్తాను. ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ ఒక గ్రేట్ ఆర్ట్. ఎంత పెద్ద పబ్లిక్ స్పీకర్ అయినా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కనీసం 1 point అయినా మర్చిపోయి ఉంటాడు. ఎనీ పబ్లిక్ స్పీకర్ యాజ్ చిరంజీవి సార్ సెడ్, మనము ఒక పని చేసే ముందు అది మనం ఆల్రెడీ చేసేసినట్టు ఊహించుకుంటే ఖచ్చితంగా మనం డామ్ షూర్ అండ్ సెయింగ్ దట్ యు విల్ విన్ ఇన్ దట్. బికాస్ సపోజ్ నువ్వు రేపు పొద్దున స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నావు అండ్ నీకు కాన్ఫిడెన్స్ లేదు అండ్ నువ్వు విన్ అవుతావని, నువ్వు ఈరోజు రాత్రి నేను ఆల్రెడీ చేసేసాను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ పొద్దున విన్ అవుతావు. సో పబ్లిక్ స్పీకింగ్ కూడా మనం పొద్దున ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ స్పీచ్ ఇస్తున్నామంటే ఆ రోజు రాత్రి మనం ఆల్రెడీ అన్ని పాయింట్స్ కవర్ చేసినట్టు, అందరూ మనని మెచ్చుకుంటున్నట్టు అనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని విన్ అవుతాము. అండ్ మన లైఫ్లో మనం విన్ అవ్వాలంటే ఐ హ్యావ్ 3 S ఫర్ యూ. 1 is సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ సెల్ఫ్ రిలియన్స్. ఈ 3 ఉంటే యూ కెన్ విన్. డామ్ షూర్ యూ కెన్ విన్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు
ఎస్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? నేను ఏముంటుంది సార్, ఇంకా చిన్న గోల్డ్ మెడల్ ఉంటుంది అంతే. గోల్డ్ మెడల్. గుడ్ గుడ్ గుడ్. మీరు జడ్జ్ చేస్తారని ఏం చేయాలా? మీరు చేస్తారా? పేరు చెప్తారా? మా కాకినాడ సరస్వతి విద్యాపీఠం తరఫున నేను ఇవ్వట్లేదు, సార్ ఇస్తున్నాడు. ఓకే, పిట్ట కొంచెం అర్థమైపోయింది. పిట్ట కొంచెం స్పీకర్లు అన్ని మర్చిపోతారంటూ కూడా ధైర్యంగా చెప్పిన అమ్మాయి రామ్మ. ఐ రిక్వెస్ట్ పాండురంగయ్య గారు, గవర్నర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ది డేస్. పాండురంగయ్య గారు, గవర్నర్ గారు, ప్రెసిడెంట్ గారు, బచ్చు గారు, ప్లీజ్. వాళ్ళు సీనియర్లమ్మా, అలా కొట్టేసేవేంటి? కమాన్, జాయిన్ విత్ ఆర్. యా, పాండురంగ సార్. యా, గుడ్, సూపర్. వాట్ ఈస్ యువర్ గోల్? ఏమైతావు? ప్రోబోస్. అమ్మాయి పేరు చెప్పలేదమ్మా, పేరు చెప్పలేదు, పిట్ట కొంచెం అన్నా కానీ. మైక్. My name is Meghna. What do you want to become? Robotic engineering. అమ్మాయిలకు రోబోటిక్స్ అవసరమా అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత? నేనేమని చెప్పానా? 33 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. అర్థం చేసుకోండి, లేకుంటే లేదు. ఎంతకంటే ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే పెళ్ళైన మగవాళ్ళు పాండురంగ గారు ఇలాగే ఉండండి. లెట్స్ ఫెలిసిటేట్ ఎండమూరి గారిని, బీపీజీ అందరు కూడా దయచేసి వేదిక మీదకి వచ్చి చిరు షాల్వాతో సత్కరించాల్సి కూడా. మా గవర్నర్ సార్, ప్రస్తుతానికి ఈ ఏరియా మొత్తం గవర్నర్. మాకు నరసింహన్ గవర్నరు, మా గవర్నరు, ఇద్దరు గవర్నర్లు. ఓకే, ప్లీజ్. తొందరగా ప్లీజ్ కమ్. రైట్, ఎండమూరి సార్ క్లాస్ ఎలా ఉంది? సింపుల్గా, వాట్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్? ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి సార్ను. ఆఫ్టర్ ఫెలిసిటేషన్ క్వశ్చన్స్ ఉంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్ చేయలేబట్టండి, క్వశ్చన్ అనిపిస్తాను. One, two, three. Thank you. Good. Wow. అబ్బాయి మాట్లాడుతుంటే సార్ అని అడిగాడు. ఆల్రెడీ నేను ట్రైనరా స్పీకర్ అని అడిగాడు. గుడ్. గవర్నర్ గారు సార్, ఎండమూరి సార్, ఒక भारत माता के, भारत माता के, भारत युवा शक्ति